Hi friends, this is Padmanjali. Welcome to my channel e-learning educate. So friends, Mughal Empire part 1 వీడియోలో ముఘల్ యొక్క యాన్సెస్టర్స్ గురించి అండ్ బాబర్ గురించి, హుమయూన్ గురించి, అక్బర్ యొక్క పరిపాలనా విధానం గురించి, అక్బర్ ప్రవేశపెట్టిన పాలసీస్ అవన్నీ కూడా డిస్కస్ చేశాము. ఒకసారి ఎవరైనా పార్ట్ 1 వీడియో కానీ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది. ఒకసారి పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. సో లెట్స్ మూవింగ్ ఆన్ టు ద వీడియో. జహంగీర్ ఎరా 1605 to 1627. అక్బర్ చేసినటువంటి క్యాంపెయిన్స్ని ఇతను కూడా కంటిన్యూ చేయడం జరిగింది. సిసోడియా రూలర్ ఆఫ్ మేవార్ అమర్ సింగ్ ముఘల్ అథారిటీని యాక్సెప్ట్ చేశారు. జహంగీర్కి జహంగీర్ ఆల్సో నౌన్ యాజ్ ప్రిన్స్ సలీం. అలాగే జహంగీర్ వైఫ్ అయినటువంటి నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా. సో నూర్జహాన్ చాలా లాయల్టీగా ఉండేదట. అతను లాయల్టీకి మెచ్చి జహంగీర్ మెహరున్నీసా నూర్జహాన్ పేరుతోటి కాయిన్స్, సీల్స్ అన్నీ కూడా వేయించారు అని కూడా మనకి తెలుస్తుంది. షాజహాన్ యొక్క టైం పీరియడ్ 1627 to 1658. సో ఫ్రెండ్స్, ఈ టైం పీరియడ్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఒకసారి, అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. షాజహాన్ ఆల్సో నౌన్ యాజ్ ప్రిన్స్ ఖుర్రం. సో షాజహాన్ అంటే ప్రపంచ చక్రవర్తి, అతని యొక్క బిరుదు. షాజహాన్ మీనింగ్ అంటే ప్రపంచ చక్రవర్తి అని అర్థం. సో అతన్ని ప్రిన్స్ ఖుర్రం అని కూడా అనేవారు. అండ్ ఆఫ్ఘన్ నోబుల్ ఖాన్ జహాన్ లోడి తిరుగుబాటు చేశాడు, అలాగే ఓడాడు కూడా, ఓడిపోయాడు. ఆఫ్టర్ దాట్ కాందహార్ లాస్ట్ టు సఫ్విట్స్. ఏదైతే హుమయూన్ సఫీజ్ దగ్గరికి ఇరాన్ పారిపోయాడు, ఆ తర్వాత అక్బర్ వారి పరిపాలించినటువంటి కందహార్ని స్వాధీనపరుచుకున్నాడు. అగైన్ సఫవిట్స్ ఈ కందహార్ని షాజహాన్ నుంచి వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ఓకే, రైట్, క్లియర్. 1632లో అహ్మదానగర్ని అనెక్స్ చేయడం జరిగింది. 1657, 1658 ఈ సంవత్సరంలో వాళ్ళ యొక్క సక్సెషన్ గురించి, వారసత్వం గురించి వాళ్ళ యొక్క కుమారుల మధ్య తగాదాలు, కాన్ఫ్లిక్ట్స్ అనేది ఏర్పడ్డాయి. ఔరంగజేబు వారి యొక్క ముగ్గురు బ్రదర్స్ని చంపి, అంటే అతను ఎంపరర్ అయ్యాడనమాట. నో హీఈస్ అ నెక్స్ట్ ఎంపరర్. ఆ ముగ్గురు బ్రదర్స్లో ఇంకొకరు ఇంక్లూడింగ్ దారా సుఖైజ్ అవన్నీ. ఆ తర్వాత షాజహాన్ తన యొక్క రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా ఈజ్ ఇంప్రిజన్డ్, అంటే జైల్లో ఆయన యొక్క రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా కూడా గడపడం జరిగింది. సో నెక్స్ట్ ఎంపరర్ ఈస్ ఔరంగజేబ్ యొక్క టైం పీరియడ్ 1658 to 1707. నార్త్ ఈస్ట్ చూసుకున్నట్లయితే 1663లో అహోమ్స్ని ఓడించడం జరిగింది. తర్వాత 1680లో మళ్ళీ వాళ్ళు తిరుగుబాటు చేశారు అహోమ్స్. నార్త్ వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మిలిటరీ క్యాంపెయిన్స్ యూసఫ్ అండ్ 6 పైన మిలిటరీ క్యాంపెయిన్స్ చేయడం జరిగింది. అవి టెంపరరీగానే సక్సెస్ఫుల్, నాట్ పర్మనెంట్లీ. మారతా సామంతుడైనటువంటి శివాజీ పైన కూడా మిలిటరీ క్యాంపెయిన్స్ వేశాడు, బట్ ఇనిషియల్గానే సక్సెస్ఫుల్ అయింది. ఆ తర్వాత శివాజీ మొఘల్స్ అథారిటీని యాక్సెప్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఔరంగజేబ్ శివాజీని ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దాట్ శివాజీ డిక్లేర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇండిపెండెంట్ కింగ్. ఆ తర్వాత మొఘల్స్ పైన ఇండిపెండెంట్ కింగ్గా డిక్లేర్ చేసుకొని మొఘల్స్కి అగెనెస్ట్గా యుద్ధం చేయడం జరిగింది. ప్రిన్స్ అక్బర్ అంటే అక్బర్ II, ఔరంగజేబ్ యొక్క కుమారుడైనటువంటి అక్బర్ II, ప్రిన్స్ అక్బర్ ఔరంగజేబ్కి అగెనెస్ట్గా తిరుగుబాటు చేశాడు. ఎవరి యొక్క హెల్ప్తో అంటే మారతాస్ అండ్ డెక్కన్ సుల్తానేట్స్ యొక్క హెల్ప్ తోటి. సో మారతాస్ అండ్ డెక్కన్ సుల్తానేట్స్ యొక్క హెల్ప్ తోటి ప్రిన్స్ అక్బర్ తిరుగుబాటు చేసిన తర్వాత ఔరంగజేబ్ ఇరాన్కి మళ్ళీ సఫీజ్ దగ్గరికి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత డెక్కన్ పైన అతని యొక్క ఆర్మీస్ అనేది పంపించడం జరిగింది. సో డెక్కన్ ఎవరైతే అతనికి అగెనెస్ట్గా వచ్చారో ఆ డెక్కన్ పైన ఆర్మీస్ అనేది పంపించడం జరిగింది. 1685లో బీజాపూర్ని స్వాధీనపరుచుకున్నాడు. 1687లో గోల్కొండని స్వాధీనపరుచుకున్నాడు. అండ్ 1698లో ఇట్స్ అగెనెస్ట్ మారతాస్ ఆల్సో నెక్స్ట్. ఇట్స్ హూ ఫాలోడ్ ద గురిల్లా వార్ఫేర్. ఆ తర్వాత అతను మరణించడం జరిగింది. ఔరంగజేబ్ మరణించిన తర్వాత వారసత్వం గురించి వాళ్ళ యొక్క సన్స్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ కూడా ఏర్పడ్డాయి. తర్వాత వాళ్ళ యొక్క సర్వెంట్స్ అనేది చాలా పవర్ఫుల్ అయ్యారు. మెల్లమెల్లగా ముఘల్ డైనాసిటీ అనేది డిక్లైన్ అయింది. అయితే ముఘల్ రిలేషన్స్ అనేది చూద్దాం అదర్ రూలర్స్ తోటి. ముఘల్ రూలర్స్ వాళ్ళకి ఎవరైతే అగెనెస్ట్గా ఉంటారో, వాళ్ళ యొక్క అథారిటీని ఎవరైతే యాక్సెప్ట్ చేయరో వాళ్ళపైన క్యాంపెయిన్స్ అనేది చేసేవారు. కొంతమంది రూలర్స్ వాలంటరీగా ముఘల్ రూలర్స్తో, అంటే వాళ్ళ యొక్క అథారిటీని యాక్సెప్ట్ చేసి వాలంటరీగా జాయిన్ అయ్యేవారు. ఎగ్జాంపులే రాజ్పూట్ రూలర్స్. అయితే రాజ్పూట్ రూలర్స్
Jahangir mother is a Kachava princess. He is a daughter of Rajput ruler Amber. మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. షాజహాన్ మదర్ ఈజ్ అ రాథోర్ ప్రిన్సెస్ అండ్ షీ ఈజ్ ఆల్సో ఏ డాటర్ ఆఫ్ రాజ్పుట్ రూలర్ ఆఫ్ మార్బా. అయితే మొఘల్ మొఘల్ యొక్క అథారిటీని సిసోడియాస్ ఆఫ్ మేవార్ యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు మొఘల్స్ ఓడించడం జరిగింది. ఎవరిని? సిసోడియాస్ని ఓడించారు. ఓడించిన తర్వాత దే డిడ్ హ్యూమిలియేటెడ్ ద సిసోడియాస్ని హింసించలేదు. వాళ్ళకి అసైన్మెంట్స్ లాగా, అంటే రెవెన్యూ అసైన్మెంట్స్ లాగా ల్యాండ్ అనేది కొంత ఇవ్వడం జరిగింది ఫర్ అ రెవెన్యూ పర్పస్. దెన్ కమింగ్ టు మన్సబ్దార్స్. మన్సబ్దార్స్ అంటే ఎవరని అంటారంటే హూ జాయిన్డ్ ద మొఘల్ సర్వీస్. ఎంపైర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది, అడ్మినిస్ట్రేషన్ పర్పస్ వాళ్ళు కొంతమందిని, అంటే వేరియస్ ప్లేసెస్ నుంచి వచ్చిన పీపుల్ అందరినీ కూడా రిక్రూట్ చేసుకోవడం జరిగింది. హూ జాయిన్డ్ ఇన్ అ మొఘల్ సర్వీస్ కాల్డ్ యాజ్ అ మన్సబ్దార్స్. సో ఆ మన్సబ్దార్స్ అంటే మన్సబ్దార్స్ ఈజ్ అ ఇండివిజువల్ హూ హోల్డ్స్ అ మన్సబ్ ఈజ్ అ మన్సబ్దార్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ హ్యాస్ గవర్నమెంట్ జాబ్, రైట్? మన్సబ్దార్ హోల్డ్స్ అ మన్సబ్. మన్సబ్ అంటే ఏంటంటే పొజిషన్ ఆర్ ర్యాంక్ అని అర్థమట. అయితే గ్రేడింగ్ సిస్టమ్ అనేది యూజ్ చేసేవారట మొఘల్స్. ఎందువల్ల? ఆ పొజిషన్ని, ఆ శాలరీని, ఆ మిలిటరీ రెస్పాన్సిబిలిటీని పెట్టడానికి. అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అట్లా ఆ విధంగా గ్రేడింగ్ సిస్టమ్ అనేది పెట్టేవారనమాట. బేస్డ్ ఆన్ శాలరీ, బేస్డ్ ఆన్ పొజిషన్, బేస్డ్ ఆన్ మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్. అయితే ర్యాంక్, శాలరీ అనేది ఒక న్యూమరికల్ వాల్యూ అనేది ఇచ్చేవారు. అంటే ర్యాంక్, ఆ శాలరీ అదంతా ఇచ్చేవారు కదా. సో న్యూమరికల్ వాల్యూ అనేది వాళ్ళకి చెప్పేవారు కదా, ఇంత 1000, 2000 అని. సో ఆ వాల్యూని జెట్ అని పిలిచేవారు అనమాట. మనం ఇప్పుడు ఎలా అయితే రూపాయలు అని పిలుస్తున్నాం, ఆ విధంగా అప్పుడు జెట్ అని పిలవడం జరిగింది. సో హైయెస్ట్ జెట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి మోర్ ప్రెస్టీజియస్ పొజిషన్, అంతే కదా. సో ఆ రోజుల్లో హైయెస్ట్ జెట్ వచ్చేసి 5000 రూపాయలు అనమాట, అంటే 5000 జెట్. మన్సబ్దార్స్ క్యావలరీ మ్యాన్స్ని మెయింటైన్ చేసేవారు. వారిని సవార్ అని కూడా పిలుస్తారు, క్యావలరీ మ్యాన్ని. మన్సబ్దార్స్ ఇప్పుడు జెట్ అనేది వాళ్ళకి ఇంత ఇస్తామంటే, సపోజ్ 5000 జెట్ ఇస్తామని చెప్పారు కదా. సో రైట్, ఆ 5000 జెట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి కొంత ల్యాండ్ అనేది అసైన్ చేసేవారు ఫర్ రెవెన్యూ పర్పస్. ఆ ల్యాండ్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ వీళ్ళు తీసుకునేవాళ్ళు. సో ఆ ల్యాండ్ అసైన్ చేస్తారు కదా, ఆ ల్యాండ్నే జాగీర్స్ అని పిలుస్తారు. సో రెవెన్యూ అసైన్మెంట్స్ for their salaries as revenue assignments called jagirs. అంటే విచ్ ఈజ్ లైక్ ఇక్తాస్. అంటే ఇప్పుడు మనం ఢిల్లీ సుల్తానేట్స్లో చూసాం కదా, లైక్ ఇక్తాస్, బట్ అన్లైక్ ముక్తీస్, దే డోంట్ హ్యావ్ అ రైట్ టు అడ్మినిస్టర్, దే డోంట్ హ్యావ్ అ రైట్ టు రిసైడ్ ఇన్ దట్ జాగీర్స్, బట్ దే ఓన్లీ హ్యావ్ ద రైట్ టు టేక్ రెవెన్యూ ఫ్రమ్ దట్ జాగీర్స్ ఓన్లీ. సో అని వాళ్ళు రూల్ పెట్టడం జరిగింది. వాళ్ళకి సర్వెంట్స్ వాళ్ళు కలెక్ట్ చేసి ఇచ్చేవారు అనమాట, జాగీర్ నుంచి వచ్చేటువంటి రెవెన్యూ. వీళ్ళు అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలో సర్వింగ్ చేసేవారు. అక్బర్స్ పీరియడ్లో 29 మంది మన్సబ్దార్స్ ఉన్నారు. సో ప్రాపర్గా జాగీర్స్ అనేది అసెస్ చేయడం జరిగింది. బట్ ఔరంగజేబ్ పీరియడ్కి వచ్చేసరికి 79 మెంబర్స్ అయ్యారు మన్సబ్దార్స్. దానివల్ల ఏమైందంటే జాగీర్స్ అనేది షార్టేజ్ వచ్చింది. సో జాగీర్స్ పొందడానికి ఈ మన్సబ్దార్స్ చాలా ఎక్కువ వెయిట్ చేయాల్సి వచ్చేది. అందువల్ల ఏం చేశారు, సో దే నీడ్ టు లాంగ్ వెయిట్ టు అవైల్ ద జాగీర్స్. వాళ్ళు ఏం చేసేవారు, ఆ ఉన్నటువంటి తక్కువ టైంలోని వచ్చినంత మనీ అనేది లాగేసేవారు రైతుల దగ్గర నుంచి. దెన్ పీజెంట్రీ, రైతులు చాలా సఫర్ అయ్యారు అని కూడా మనం చెప్పొచ్చు. కమింగ్ టు జబ్ట్స్ అండ్ జమీందార్స్. సో మొఘల్స్కి మెయిన్ ట్యాక్స్, అంటే ట్యాక్స్ అనేది ఇప్పుడు వాళ్ళ యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? రైతుల నుంచి వచ్చేటువంటి ట్యాక్స్. రైతులు రూరల్ ఎలైట్స్కి ట్యాక్సెస్ అనేది పే చేసేవారు. వాళ్ళని లోకల్ చీఫ్టైన్స్ అంటాం కదా, సామంతులు. సో ఆ సామంతులనే జమీందార్స్ అని పిలిచేవారు, రైట్. అక్బర్ యొక్క రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి టోడార్మల్లో ఒక క్రాప్ సర్వే చేయడం జరిగింది. 10 సంవత్సరాల పాటు ఈ సర్వే చేశారు, 1570 to 1580. సో ఆ ట్యాక్స్ ఎందుకు క్రాప్ సర్వే చేశారు అంటే, ఏ క్రాప్ నుంచి ఎంత రాబడి వస్తుంది, ఏ క్రాప్ నుంచి ఎంత దిగుబడి వస్తుందని చూసి ట్యాక్స్ ఫిక్సేషన్ చేశాడనమాట. సో వరికి అయితే ఈ ట్యాక్స్ కట్టాలి, సో గోధుమలకైతే ఈ ట్యాక్స్ కట్టాలి. ఆ విధంగా ట్యాక్స్ ఫిక్సేషన్ ఆన్ ఇండివిజువల్ క్రాప్ ఈజ్ కాల్డ్ జప్ట్. సో the tax fixation on individual crop is called జప్ట్. సో దాన్ని జప్ట్ అని పిలుస్తారు. అది గుజరాత్లో, బెంగాల్లో ఇట్స్ నాట్ పాసిబుల్ అని మనకి ఇక్కడ వివరించడం జరిగింది.
అయితే ఈ యొక్క ట్యాక్స్ ఫిక్సేషన్ వల్ల తర్వాత ఈ రైతులందరూ కూడా కట్టలేక, అంటే ఒక సంవత్సరం బాగా పండుతుంది, ఒక సంవత్సరం బాగా పండకపోవచ్చు కదా, వాళ్ళు తిరిగి మళ్ళీ తిరుగుబాటు కూడా చేయడం జరిగింది. మొఘల్ ఎంపైర్ ఇన్ ద 17th century అండ్ ఆఫ్టర్ షాజహాన్ పీరియడ్లో 5.6% మన్సబ్దార్స్ 61.5 టోటల్ రెవెన్యూ అనేది తీసుకోవడం జరిగింది. అంటే 8,000 మందికి జాబ్ వస్తే మన్సబ్దార్స్ హయ్యర్ పొజిషన్ ఉన్న వాళ్ళు, అంటే 5,000 జట్టు తీసుకునే వాళ్ళు 445 మంది మాత్రమే, అంటే 5.6%. కానీ వాళ్ళు ఎంత జాగీర్ని, ఎంత రెవెన్యూని తీసుకున్నారు? 61.5% రెవెన్యూ అనేది తీసుకోవడం జరిగింది. మొఘల్స్ వాళ్ళ యొక్క మోస్ట్ ఇన్కమ్ అంతా కూడా శాలరీస్, గూడ్స్ పైన స్పెండ్ చేయడం జరిగింది. మొఘల్స్ పీరియడ్లో ఎక్కువగా వెల్దీ పీజెంట్రీ, అంటే ఎక్కువ ల్యాండ్ ఉన్నటువంటి రైతులు ప్లస్ ఆర్టిసన్స్ బాగా బెనిఫిట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందువల్ల అంటే ఈ షార్టేజ్ ఆఫ్ జాగీర్స్ వల్ల ఈ యొక్క మన్సబ్దార్స్ ఎక్కువ అమౌంట్ అనేది కలెక్ట్ చేసేవారు పీజెంట్స్ దగ్గర నుంచి కొంత సమయంలోనే. సో అందువల్ల ఏమయ్యేది, సో పీజెంట్స్ చాలా సఫర్ అయ్యారు. అంతే కదా, 100 రూపాయలు ఉన్న దగ్గర నుంచి పర్సన్ దగ్గర 200 ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఇంకొక పర్సన్ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి. సో 200 తీసుకోవాలి. 100 రూపాయలు ఉన్న దగ్గర పర్సన్ దగ్గర 200 తీసుకుంటే అతని దగ్గర ఏముంటాయి? సో 1000 రూపాయలు ఉన్న దగ్గర పర్సన్ దగ్గర మనం 200 తీసుకున్నా ఇంక 800 ఉంటాయి కదా. సో ఆ విధంగా వెల్దీ పీజెంట్రీ ఆర్టిసన్స్ అనేవాళ్ళు చాలా బెనిఫిట్ అయ్యారని చెప్పచ్చు. దీనివల్ల పూరెస్ట్ బికమ్ మోర్ పూర్ అండ్ పూరర్. వాళ్ళకి చేతికి వచ్చింది తినడానికి సరిపోయేది, అడిషనల్ రీసోర్సెస్కి కూడా దే డోంట్ హ్యావ్ మనీ టు అసెస్ టు ద అడిషనల్ రీసోర్సెస్ ఫర్ ఇంక్రీజింగ్ ద ప్రొడక్టివిటీ. సో ఆ విధంగా ఎకానమిక్ స్ట్రాటా అనేది క్రియేట్ అయింది. మొఘల్ ఎలైట్స్, సో ఈ యొక్క లోకల్ సామంతులు, ఈ జమీందార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పవర్ఫుల్ అయ్యారు. మెల్లమెల్లగా మొఘల్ డైనాసిటీ అనేది డిక్లైన్ అయింది అని చెప్పొచ్చు. అండ్ అవధ్, హైదరాబాద్ అనేది పవర్లోకి వచ్చాయి. కమింగ్ టు కాంటెంపరీస్ ఆఫ్ అక్బర్, క్వీన్ ఎలిజబెత్ I, ఆవిడ ఇంగ్లాండ్ని రూల్ చేసేది ఆ టైంలో. అక్బర్ టైంలో ఇంగ్లాండ్లో షీ బిలాంగ్స్ టు టుడాట్ డైనాసిటీ. ఆవిడ ప్లే రైటర్స్ అయినటువంటి షేక్స్పియర్ని, పోయెట్ లైక్ ఎడ్వర్డ్ స్పిన్నర్ని సపోర్ట్ చేశారు. వారు ఒక ఎపిక్ పోయం అనేది రాయడం జరిగింది ఆవిడ పైన, ఇట్స్ అ ఫెయిరీ క్వీనీ అని. అండ్ అక్బర్ టైంలో రష్యన్ రూలర్ వచ్చేసి ఇవాన్ IV వసీలేక్ ఆర్ ఇవాన్ ద టెరిబుల్ అని కూడా పిలుస్తారు. ఇట్స్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ 1530 to 84. అండ్ అప్పుడు ఇరాన్ యొక్క సఫీద్ రూలర్ ఆఫ్ ఇరాన్ ఎవరు అంటే షా అబ్బాస్. అండ్ ఇట్స్ బిట్వీన్ 1588 to 1629. అండ్ టర్కిష్ రూలర్ ఈజ్ సుల్తాన్ సులేమాన్ అండ్ హీస్ ఎ లాగివర్. And his period is between 1520 to 1526. So this is about the chapter. And if you think it's useful, please to share and subscribe to my channel eLearning Educare for more videos. Thank you friends.